तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः वशे हि यस्येन्द्रियाणि తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక సాధకుడు ఇంద్రియాలను అన్నింటినీ వశమునందుంచుకొని చిత్తాన్ని పరమాత్మయందే లగ్నం చేసి మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చోవాలి. ఎందుకంటే ఇంద్రియాలను వశమునందు ఉంచుకొని వాని బుద్ధి స్థిరంగా ఉండును. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. విషయ చింతన చేయి పురుషునికి ఆ విషయములందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన విషయాలను పొందుటకై కోరికలు ఏర్పడును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధం ఏర్పడును. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధం వలన మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి నశిస్తుంది. స్మృతి నశించడం వలన బుద్ధి నశిస్తుంది. బుద్ధి నాశనం వలన మనిషే నశించిపోతాడు. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైః విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగద్వేషాలు లేకుండా చూసుకోవాలి. ఇంద్రియాలను వశపరుచుకోవాలి. మనస్సును స్వాధీనపరుచుకోవాలి. అలాంటి వాడు విషయాల మధ్య చరిస్తున్నా ప్రశాంతంగానే ఉంటాడు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. మనస్సు ప్రసన్నత పొందిన వెంటనే అతని దుఃఖాలన్నీ నశిస్తాయి. ప్రసన్న మనస్కుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని వైపుల నుండి తొలగిపోయి పరమాత్మయందు మాత్రమే స్థిరమగును.